ఉత్తమ పాలసీల రూపకల్పనతోనే ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించగలుగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సీయింగ్ ఈజ్ బిలీఫ్ అనే విధానంలో ఏపీకి ఒక్కసారి వచ్చి చూసి అప్పుడు పెట్టుబడులు పెట్టాలని ఆయన పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. పారిశ్రామిక రంగానికి అనుకూలమైన రాష్ట్రంగా ఏపీలో ఎంఎస్ఎంఈలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ అనే విధానాన్ని అమలు చేస్తున్నట్టు వివరించారు. ఏపీ ప్రజలు కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో ఎప్పుడూ ముందుంటారని, అందుకే వారికి ఆంధ్రప్రెన్యూర్స్ అనే పేరు వచ్చిందని అన్నారు. సిఐఐ సంస్థ అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటుకు ముందుకు రావడం సంతోషదాయకమన్నారు. ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా అన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, నాణ్యమైన బోధన అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇందుకు ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాలు నిదర్శనమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పకుండా పాఠశాలలకు పంపించి వారి భవిష్యత్తుకు బలంగా నిర్మించాలన్నారు. విజయవాడ NH-16 పై 6 లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణం మరియు కనకదుర్గ ఫ్లైఓవర్ నుండి బెన్ సర్కిల్ మీదుగా 14 కిలోమీటర్ల ఒక ఎలివేటర్ కారిడార్ ను అభివృద్ధి చేయాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. విజయవాడ మచిలీపట్నం యొక్క DPR ను పరిశీలించి త్వరితగతిన పనులు ప్రారంభించి నిర్మాణాలు వెంటనే చేపట్టాలని సీఎంను అభ్యర్థించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ రంగాల్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ సెట్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పరీక్షలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేటి నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సంవత్సరం మొత్తం 3,55,011 మంది విద్యార్థులు ఆన్లైన్ విధానం ద్వారా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదల ప్రకారం అమ్మవారి దర్శనానికి వచ్చేసిన జస్టిస్ జ్యోతిర్మయికి దుర్గగుడి ఈవో సీనా నాయక్ ఆలయార్చకులు ఘన స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. రాజధాని అమరావతిలో ప్రపంచ బ్యాంక్ మరియు ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం నిన్న పర్యటించింది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను ప్రతినిధులు స్వయంగా పరిశీలించారు. CRO మిషన్లో భాగంగా ఏపీ CRDA మరియు అనుబంధ సంస్థలు చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను ఈ బృందం సమీక్షించింది. జిల్లాలో ప్రజల నుంచి అందుతున్న అర్జీలను అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి సమస్యల స్వరూపాన్ని పూర్తిగా అర్థం చేసుకుని శాశ్వత పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అర్జీదారుని సంతృప్తే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. రాజధాని అమరావతిలోని రైతులు మరియు వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని ఏపీ CRDA ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. అర్జీదారులు రిటర్నబుల్ ప్లాట్ల పునః కేటాయింపు, ల్యాండ్ పూలింగ్ మరియు ఇతర సంబంధిత అంశాలపై తమ అర్జీలను కమిషనర్ వి విజయరామరాజు, అడిషనల్ కమిషనర్ కొల్లాబతుల కార్తీక్ కి సమర్పించారు. అర్జీదారుల ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని అధికారులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రైతులు మరియు స్థానిక నివాసితుల సౌకర్యార్థం ఏపీ CRDA ప్రధాన కార్యాలయంలోని సిటిజన్ గ్రీవెన్స్ సెంటర్లో ప్రతి పని దినాన్ని కార్యాలయ వేళల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పౌరులందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని వారు కోరారు. అలాగే ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాయపూడిలోని కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహిస్తామని వెల్లడించారు. నేటి గ్రీవెన్స్ డేలో మొత్తం 46 ఫిర్యాదులు అందినట్లు అధికారులు పేర్కొన్నారు. విజయవాడ నగరం గ్రేటర్ అయితేనే సమస్యలు తీరుతాయని, నగరం అభివృద్ధి చెందుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి దొనెపూడి శంకర్ అన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేని స్థితిలో అప్పుల్లో కూరుకుపోయిందని, దీని నుంచి బయటపడాలంటే గ్రేటర్ శరణ్యమన్నారు. సేవా కార్యక్రమంలో సిపిఐ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. సిపిఐ ఆధ్వర్యంలో సింగనగర్ కృష్ణ హోటల్ సెంటర్లో ప్రతి సంవత్సరం బాటసార్ల కోసం మజ్జిగ, ఫ్రూట్ సలాడ్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు.
6వ డివిజన్ పరిధిలోని కొండ ప్రాంత వాసులకు ఇళ్ల పట్టాల పంపిణీకి సర్వే జరుగుతోందని టీడీపీ 6వ డివిజన్ అధ్యక్షుడు పడాల గంగాధర్ తెలిపారు. 2000 కుటుంబాలు ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు 1500 మంది నమోదు చేసుకున్నారని ఆయన వివరించారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 10 ఏళ్ల కృషితో ఈ ప్రాంత వాసులకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందుతున్నాయని ఆయన వివరించారు. ఇళ్ల పట్టాల విషయంలో కొన్ని విపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. ట్రాఫిక్ నియంత్రణలో ట్రాఫిక్ పోలీసులది కీలక పాత్ర. నగరంలోని ప్రధాన కూడళ్లలో వాహనాల రద్దీ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ సిబ్బంది కొద్దిసేపు లేకపోతే చాలు వాహనదారులు అడ్డదిడ్డంగా విచ్చేసి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తుంటారు. ట్రాఫిక్ పోలీసులు ఎండా వాన అనే తేడా లేకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద తమ విధులు నిర్వహిస్తుంటారు. గంటల తరబడి రోడ్డు మీద నిలబడి ట్రాఫిక్ ను నియంత్రిస్తుంటారు. వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని పోలీసులకు ఎండ నుంచి ఉపశమనం కలిగించేందుకు దాతలు ముందుకు వచ్చి సమ్మర్ కిట్లను అందజేస్తారు. ట్రాఫిక్ సిబ్బంది ఈ సమ్మర్ కిట్లను వినియోగించి విధులు నిర్వహిస్తున్నారు. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు సమ్మర్ కిట్లు తోడ్పడుతున్నాయని పేర్కొంటున్నారు.